నీకు మహిమకరమైన మాటలతో తండ్రి బిడ్డల హృదయాలను నింపి కేవలం నీ చిత్తానుసారంగా జీవించాలని నిర్ణయాలతో తండ్రి వారి గృహాలకి మీరు పంపించమని మరొకసారి తండ్రి వెత్తబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మీకు మహిమకరంగా మీరే నిలబెట్టి నడిపించుకున్నామని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి దైవదాసులు మరి పాలని గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఇక మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం కనుక దిస్ ఈజ్ ద ప్రీసియస్ టైమ్. యు ఆర్ ఆల్ ఈగర్ టు వెయిటింగ్ ఫర్ అవర్ బిలవ్డ్ గెస్ట్ అండ్ మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు. సో నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్లీజ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. It is a great time we have and great personality and a Bible scholar, Mr. Praveen Pagdal garu we have in this time. Again, a big round of applause. We welcome you. Welcome, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని మీకు పంచుకుంటూ, అలాగే బైబిల్ దృక్పథం ఏ విధంగా ఈ భారతదేశాన్ని మలిచింది, ప్రపంచాన్ని ఏ విధంగా నూతన పరుస్తోంది అన్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవటానికి ఈరోజు ప్రభు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రభువుకు, అలాగే ఈ బైబిల్ సెమినార్, నేషనల్ బైబిల్ సెమినార్ నిర్వాహకులు, మీ బృందం మొత్తానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రాంగణంలో ఉన్నటువంటి వేలాది మంది మీరు, అలాగే ఈ యూట్యూబ్ మరియు మిగిలిన మాధ్యమాల ద్వారా ఎవరైతే లైవ్లో చూస్తున్నారో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఇక ఈ సాయంకాలం నేను మాట్లాడాలనుకున్నటువంటి మాటలు కొద్ది నిమిషాలు. ఇప్పుడు దాదాపు అంటే జేమ్స్ గారు నాకు కనీసం ఒక 2-3 గంటలైనా మాట్లాడొచ్చని చెప్పారు. అలా చెప్పుంటే బాగుండేది అనుకుంటున్నాను, చెప్పలేదు. 9 అయింది, 9:05. ఎన్ని గంటల వరకు వెళ్దాం? భోజనం ఎప్పుడవుతుంది అంటారు? 11 అంటే కొట్టండి, రాళ్ళెట్టు కొట్టండి, మనిషిని కొట్టేసేయండి. ఈ గోదావరి జిల్లాలకు వస్తే తలకాయ నొప్పిదే. అన్నమెట్టి చంపుతారు, మాట్లాడమని చంపుతారు. నిన్నైతే రాత్రి 10 ఒక చోటుకి వెళ్ళాను. వాళ్ళు 9:30-10 గంటలకు వచ్చారు అందరూ. నేను 9:30-10 గంటలకు అంటున్నాను, వాళ్ళు వచ్చారప్పుడు బైబిల్ ఎట్టుకుని మెల్లిగా వచ్చారు. 12 గంటల వరకు మీటింగు. ఇక ఇంతే అయిపోతాను నేను. సో అలా కాదు, కానీ ఓ పని చేద్దాం. మీలో ఎవరైనా సరే ఆవులిస్తూ నాకు కనిపిస్తే ఆపేస్తా. ఇది బాగుంది కదా? మీలో ఎవరైనా ఆవులిస్తూ నాకు కనిపిస్తే ఆపేస్తాను. ఎందుకంటే అది ఇండికేషన్ అవటం కదా, ఆలరా బాబు నీ సుత్తి చెప్పావు. రెండో టెస్ట్, ఎవరైనా వాచ్ చూస్తూ కనిపిస్తే నేను ఆపేస్తాను. ఆవులించిన ఆపేస్తాను, ఆ వాచ్ చూసినా ఆపేస్తాను. రెండిట్లో ఏది జరిగినా ఆపేస్తాను. సో అది జరగకుండా ఉండాలంటే మీ పక్కన వాళ్ళని జాగ్రత్త చూడండి. ఫస్ట్ అరే నువ్వు ఆవులించకరా బాబు అని చెప్పండి. ఓకేనా? ఓకే. ఆవులింతలకు అర్థం ఏమిటి అని అంటే, ఇక చాలు మనం ఆపేసుకుందాం అని. ఇక ఈరోజు సాయంకాలం నేను మీ ముందు ఉంచాలనుకున్నటువంటి దేవుని వాక్యములో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. భారతదేశాన్ని నిర్మించడానికి అనేక రకాలుగా చాలా సంవత్సరాలుగా, చాలా వేల సంవత్సరాలుగా ప్రజలు వచ్చారు. చాలా వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోయేవారే వచ్చారు. భారతదేశ నిర్మాణంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరున్నారు అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు చూస్తాం. అయితే భారతదేశాన్ని కేవలం నిర్మించటం మాత్రమే కాదు, వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, వివిధ ప్రాంతాలు, వివిధ రంగులున్నటువంటి చర్మాలు అన్నీ కలిసినటువంటి ఈ దేశాన్ని నిర్మించటానికి ఒక సమాజం ఎవరు ఎప్పుడు ఎలా కష్టపడ్డారు అన్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దీనిని ఇండాలజీ అని కూడా పిలిచాం. అంటే భారతదేశాన్ని గురించినటువంటి అధ్యయనం అని. థియాలజీ అని అంటే దేవుని గురించిన అధ్యయనం. అలాగే
బయాలజీ అంటే జీవమును గురించిన అధ్యయనం, అలాగే ఇండాలజీ అంటే ఇండియాను గురించిన అధ్యయనం. అంతే, సింపుల్, రైట్? సో ఇండియాను గురించినటువంటి ఈ అధ్యయనంలో ముందు మనకొక పర్స్పెక్టివ్ కావాలి, మనకొక దృక్పథం కావాలి, మనకొక పారాడైమ్ కావాలి. పారాడైమ్ అని అంటే ఆలోచన విధానం. ఈ పారాడైమ్లో ఈరోజు మనకు ఒక షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానంలో దేశం పట్ల, సమాజం పట్ల, అన్నిటినీ మించి బైబిల్ మనకిచ్చే అవగాహన పట్ల ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ సాయంకాల సమయంలో నేను పంచుకోవాలనుకున్నటువంటి మాటలు మీ ముందు ఉంచుకుంటున్నాను. స్క్రీన్ పైన మీరు చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం కనిపిస్తుంది. యేసుక్రీస్తు పిలాతు ముందు నిలబడుకుని ఆయన మాట్లాడుతున్నాడు. గ్రేకో రోమన్ ఎంపైర్ అనంటే గ్రేకో రోమా సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించినటువంటి సామ్రాజ్యం. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని మొన్న చెప్పుకున్నటువంటి వీళ్ళు రాక మునుపే అప్పుడెప్పుడో ప్రపంచంలో సూపర్ పవర్గా నిలిచింది గ్రెకో రోమన్ ఎంపైర్. ఆ గ్రెకో రోమన్ ఎంపైర్లో కైసర్ అగస్టస్ అనే ఆయన అందరినీ కలుపుకుంటూ వచ్చాడు. అందరికీ 10 రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. అందులో ప్రధానమైన 3 వాగ్దానాలు: మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే పీస్ ఇస్తున్నాను, మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే రక్షణను ఇస్తున్నాను, మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే జస్టిస్ అనగా న్యాయం ఇస్తున్నాను. ఈ 3 మాటలు చెప్పి అనేకులను ఆకర్షించాడు. అనేక రాజ్యాలు రోమాలో కలిశాయి. ఆ రోజులో ఉన్నటువంటి మాట ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. అన్ని మార్గాలు లాస్ట్కి ఎక్కడికి వెళ్తాయి? రోముకే వెళతాయి. కైసర్ అగస్తస్ ఈ విజయాన్ని సాధించిన తరువాత ఈయన నిజానికి దౌత్యపరంగా ఎక్కువ విజయాలు సాధించాడు. కొట్లాటల కంటే కూడా, లేకపోతే యుద్ధాల కంటే కూడా దౌత్యపరమైన యుద్ధాలు ఎక్కువగా, అంటే ఒత్తిడి తీసుకుని వచ్చి ఇలాంటి ఆఫర్స్ ఇచ్చి అనేకులను తలతో కలుపుకున్నాడు. ఆయన కుమారుడు, ఆయనకు కొడుకులు లేకపోతే ఒక కొడుకును దత్తత తీసుకున్నాడు. ఆయన పేరు కైసర్ తిబేరియస్. ఆ కైసర్ తిబేరియస్ను దత్తత తీసుకున్నప్పుడు ఇవాంజలియోన్ వేయించాడు. ఇవాంజలిజం అని మనం మాట్లాడతామే, ఆ పదం అక్కడి నుంచే వచ్చింది. ఇవాంజలియోన్ అంటే అర్థం ఏంటంటే డప్పు తీసుకుని మొత్తం ఊళ్ళన్నీ తిరిగి మనకు రాజు పుట్టాడు, మనకు రాజు పుట్టాడు అని చెప్పటమే ఇవాంజలియోన్ అంటే. మనకొక రాజు కలిగాడు అని చెప్పటం. మన రాజుకు కొడుకులు లేరు అని బాధపడ్డాం కదా, ఇదిగో మన రాజుకు కొడుకు పుట్టాడు అని చెప్పటం. అప్పటి నుంచి కైసర్ తిబేరియస్ తన కుమారుడు, తన తండ్రి అయినటువంటి కైసర్ అగస్తస్ చనిపోయిన తర్వాత తన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టించి ఒక కొత్త కల్ట్ మొదలైంది. ఒక కొత్త కల్ట్, దాన్నే కైసర్ కల్ట్ అని పిలిచారు. ద రిలిజన్ ఆఫ్ సీజర్, కైసరు మతం. ఈ కైసరు మతంలో కైసర్ అగస్తస్ ఈజ్ గాడ్ ఆర్ డీఫైడ్ సీజర్, దేవుడిగా మారినటువంటి కైసరు కుమారుడైనటువంటి తిబేరియస్, కైసర్ తిబేరియస్ దేవుని కుమారుడు. దాట్ వాజ్ ది గాస్పల్ దట్ దే వర్ ప్రీచింగ్. ఆ రోజుల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఈ సువార్త ఇది. మనకు దేవుడైనటువంటి మన రాజుకు కుమారుడు, దైవ కుమారుడు అని కైసర్ అగస్తస్ యొక్క కుమారుడైన కైసర్ తిబేరియస్ను చూపిస్తున్నారు. ఆ క్రమంలో కైసర్ తిబేరియస్ కాదు, ఐ యామ్ ద కింగ్ అని నిలబడ్డాడు నీ రాజు. ఐ యామ్ ద కింగ్ అని నిలబడినప్పుడు వచ్చిన రాజును పట్టుకొని వచ్చి బట్టలు ఉడదీసి కొట్టి ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి ఇప్పుడు నిలబెడుతూ మాట్లాడుతూ ఉంటే పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు. పిలాతు ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ గ్రెకో రోమన్ ఎంపైర్. ఈ మహా సామ్రాజ్యానికి ప్రతినిధి పిలాతు నిలబడుకుని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తుతో అడిగాడు, ఏమయ్యా యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా? ఎస్, నువ్వన్నట్లే ఐ యామ్ ద కింగ్ అని చెప్పాడు. అవునా, నీకో విషయం తెలుసా? అయితే నా దగ్గర నిన్ను విడిచిపెట్టడానికి అధికారం ఉంది తెలుసా అని అన్నాడు. ఈయనన్నాడు, స్మైల్ కొట్టాడు, నీకు అర్థం కావట్లేదు, నేను వచ్చిందే ఈ రోజు కోసం, నేను వచ్చిందే మరణాన్ని చంపటం కోసం, నువ్వేంది నన్ను విడిచిపెట్టేది? నేను ఇస్తే తప్ప అధికారం నీకు లేదు.
పైనుంచిస్తే తప్ప అధికారం నీకు లేదు. నేను పైనుంచి దిగి వచ్చిన వాడను. సమస్త రాజ్యాలను ఒక్క రాజ్యంగా చేయటానికి, సమస్త రాజ్యాలపైన ఏలుబడి చేస్తున్న మరణాన్ని చంపటానికి వచ్చాను. ద కింగ్ ఈజ్ హియర్ అని చెప్పాడు. ద కింగ్ ఈజ్ హియర్. అయితే మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. నువ్వు అనుకుంటున్నట్లు కత్తులు కటారులు తీసుకుని, నువ్వు అనుకుంటున్నట్లు మీ నాయన చేసినట్లు దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి, లేకపోతే ఇంకేదో 11వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఒక లిస్ట్ ఉంటుంది. ఎవరెవరు ఎలా పరిపాలిస్తారు. కొందరు దోపుడు సొమ్ము పంచటం ద్వారా పరిపాలిస్తారు, కొందరు కోయలిషన్ గవర్నమెంట్ ద్వారా పరిపాలిస్తారు, కొందరు ఇచ్చకపు మాటలతో పరిపాలిస్తారు, కొందరు ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా పరిపాలిస్తారు, కొందరు కులం ద్వారా పరిపాలిస్తారు, కొందరు విభజించి పాలిస్తారు, కొందరు అనేకమైనటువంటి విగ్రహారాధన కారణం చేత పరిపాలిస్తారు. అలా పరిపాలించేవారు అనేకులు. భయపెట్టి పరిపాలించేవాడు ఒకడు, శూరత్వంతో పరిపాలించేవాడొకడు. ఇలాంటి పరిపాలనా పద్ధతులు లోకములో చాలా ఉన్నాయి. ఇది లోక మర్యాద. కానీ ఈ రాజ్యం, నీ రాజు స్థాపిస్తున్నటువంటి రాజ్యం, ఈ అన్ని పద్ధతులకు అతీతమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన ఒక్క మానవ సమాజం అనే ఆలోచన, ఆ ఆలోచన ఒక్క క్రీస్తు శరీరం అనే ఆలోచన. ఆ ఆలోచన తిరిగి వాదులాడేది కాదు, తిరిగి దెబ్బలాడేది కాదు, క్షమించేది. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు అని తన గడ్డము పీకిన వాడిని, పిడిగుద్దులు గుద్దిన వాడికి, తరువాత ఆయనను దాన్ని ఏమంటారు, చాల్కొడితో కొట్టిన వాడిని, ఆయన మోసుకొని పోతున్నటువంటి సిలువ భారం ఇంకా పెంచాలని ఆలోచించే వారిని చూసి అన్నమాట. అది 23వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటున్నాడు. పరిసయ్యులు మరియు అక్కడున్నటువంటి ఈ పాఖండులు, లేకపోతే హిపోక్రైట్స్, పైకొకటి లోపలొకటి ఉన్నటువంటి వారు అంటున్నాడు, ఓ టు యూ స్క్రైబ్స్ అండ్ ఫారసీస్, హిపోక్రైట్స్, ఫర్ యూ టైత్ మింట్, డిల్ అండ్ క్యూమిన్ అండ్ హ్యావ్ నెగ్లెక్టెడ్ వెయిటియర్ మ్యాటర్స్. మీకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే పట్టుకుంటున్నారు. దీంట్లో కొత్తిమీరలో 10వ వంతు ఇవ్వండి, మీ పుదీనాలో 10వ వంతు ఇవ్వండి. మీ మతం పట్టి సస్తున్నారు మీరు. కానీ చేయాల్సిందేమిటి? జస్టిస్, న్యాయం, మర్సీ, కనికరం, ఫెయిత్ ఆర్ దీన మనస్సు కలిగినటువంటి, నేను కాదు రాజు, నువ్వే రాజు అన్నటువంటి ఆలోచన. దాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది దేవుని రాజ్యం. ఇది మన నేషనలిజం. ఈ ఆలోచనను బట్టి మనం ప్రపంచములను ఆశీర్వదిస్తాం. న్యాయం ప్రతి ఒక్కరికి, కనికరం ప్రతి ఒక్కరికి, ఆయన రాజ్యం ప్రతి ఊళ్ళో, ఆయన రాజ్యం ప్రతి దేశంలో, ఆయన రాజ్యం ప్రతి తెగలో. రోమీయులకు రాసిన పత్రిక, దేవుని రాజ్యము, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము అనంటే తినడం తాగడం కాదు. దేవుని రాజ్యము అనంటే ఏంటి? నీతి, సమాధానము మరియు పరిశుద్ధాత్మనందలి ఆనందము. దిస్ ఈస్ ద బేసిస్. ఇది మనకు పునాది. ఈ పునాది పైన ఆయన తన రాజ్యాన్ని కడుతున్నాడు. ఈ పునాది పైన ఆయన తన ప్రజలను కడుతున్నాడు. అలా కట్టే క్రమంలో ఆయన మనకు నేర్పింది, దాన్ని ఏమంటారు, మనకు నేర్పినటువంటి పాఠం, ఆయన మనుష్యులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి దేవాలయము అనగా భూమ్యాకాశములు అనేటటువంటి తన నివాస స్థలమును చేసుకుని 6 దినములు దానిని అలంకరించి, పగటికొక వెలుగు, రాత్రికొక వెలుగు, ప్రపంచములో అన్ని వనరులు అందరికీ అందులాగున దానిని శృంగారించి ఆ మందిరములో, ఆ భవనములో 7వ దినమున రాజై ఆకాశమును తన సింహాసనముగా, భూమిని తన పాదపీఠముగా చేసుకుని విరాజమానుడయ్యాడు. నీ రాజు, ఆ రాజు నిన్ను పిలిచి అన్నాడు, యు ఆర్ మై రిప్రజెంటేటివ్. నువ్వు నా ప్రతిబింబం, నువ్వు నా ప్రతినిధి, నువ్వు నా ప్రతిమ. గో, వెళ్ళు, రాజ్యం చెయ్యి అని అన్నాడు. ఏంటా రాజ్యం? ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, భూమిని నిండించు, దాని మీద ఏలుబడి చేయి అని అన్నాడు. ఎలా ఏలుబడి చేయాలి? తల్లిదండ్రుల వంటి స్థానం నీకు ఇస్తున్నాను, ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారం నీకు ఇస్తున్నాను అని అంటే, కీర్తనల గ్రంథం 8లో చెప్పినట్లుగా ఆయన తన మహిమను మకుటముగా చేసి మనకు ధరింపజేసి
తన చేతి పనులైనటువంటి భూమి ఆకాశముల మీద మనకు అధికారమునిచ్చి ఏలండ్రా అనంటే ఈ లోక మర్యాదకు పడిపోయాం. ఈ లోక మర్యాద అనగా అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము, అవి చెప్పిన మాటలు విన్న కారణం చేత మన కార్పోరియల్ రిప్రజెంటేటివ్, మన ఫెడరల్ రిప్రజెంటేటివ్ అయినటువంటి ఆదాము, మనుష్య సమాజమునకు గుర్తు అయినటువంటి ఆదాము ఆ చేసిన నిర్ణయం కారణం చేత అందరము అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క రాజ్య భాగస్థులము అయ్యాం. దాన్నే ఒరిజినల్ సిన్ అంటారు. దాన్నే మూల పాపము లేకపోతే స్వభావ సిద్ధమైన పాపము అని అంటారు. చూసింగ్ ద వరల్డ్ అండ్ రిజెక్టింగ్ గాడ్, దేవుణ్ణి రిజెక్ట్ చేయటం. మనుష్య సమాజము మూకుమ్మడిగా దేవుణ్ణి రిజెక్ట్ చేసిన కారణం చేత ఆయన ఊరుకుండలేదు. ఆయన నా సన్నిధిని మళ్ళీ మీకు ఇస్తాను, నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంగా చేసుకుంటాను, నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంలో భాగంగా చేసుకోవటానికి నేను ఒక ప్రణాళికను వేశాను అని అన్నాడు. భూమి ఆకాశముల మధ్య కలిగినటువంటి ఈ అగాధాన్ని ఆయన తీసివేయాలనుకున్నాడు. అందులో భాగంగా ఆయన 5 రకాలైనటువంటి కవనెంట్స్, 5 రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. 5 ఒకే వాగ్దానము 5 వేరు సార్లు వేరు సూపర్ పవర్స్ మధ్య చేశాడు. ఆయన ప్రతి దేశమును ఆశీర్వదించాలని, ప్రతి వంశమును ఆశీర్వదించాలని, ప్రతి గడ్డను ఆశీర్వదించాలని, ప్రతి బిడ్డను ఆశీర్వదించాలని పూనుకున్న కారణం చేత ఆయన నిమ్రోదు సమయంలో నోవహును ఎన్నుకున్నాడు. మెసపటోమియా సమయంలో అనగా నిమ్రోదు సమయంలో ఆ రోజుల్లో సూపర్ పవర్ నిమ్రోదు సమయం. ఆ నిమ్రోదు సమయంలో ఉన్న సూపర్ పవర్ మధ్య నోవహును ఎన్నుకున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ మెసపటోమియా సివిలైజేషన్. ఆ మెసపటోమియా నాగరికతలో అబ్రహామును ఎన్నుకున్నాడు. నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ ఈజిప్టులోకి ముందే తన బిడ్డలను పంపించి వారి ద్వారా అనేకులను, ప్రపంచములను ఆశీర్వదించాడు. అవర్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిలైజేషన్స్. మన దేవుడు ఈ ప్రజల నాగరికతల పైన ఆయనకు ఇష్టం. ప్రజల నాగరికతలలో ఒకరు విర్రవీగి ఐ యామ్ ద కింగ్ అనంటే పళ్ళు రాలగొట్టడానికి రెడీగా ఉంటాడు, కొమ్ములుంచటానికి రెడీగా ఉంటాడు. ప్రతి సివిలైజేషన్ను తన కన్నుసన్నలలో నడిపినటువంటి రాజు నీ రాజు. ప్రతి సివిలైజేషన్లో తన ఉనికిని చాటుకుంటూ వచ్చిన రాజు నీ రాజు. ఆయన నీతికి రాజు, ఆయన నీకు రాజు, నాకు రాజు, దేశములకు రాజు, సృష్టికి రాజు. హీ ఈజ్ ద ట్రూ కింగ్. ఆ రాజు 10 రకాలైనటువంటి దేవీ దేవతలు, 10 రకాలైనటువంటి వనరుల క్రింద బానిసత్వములో బ్రతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలును వారికి ఇచ్చినటువంటి వాగ్దానము కారణం చేత వారితో వాగ్దానం చేశాడు. ఐ విల్ బిల్డ్ మై కింగ్డమ్ విత్ యూ. నీ ద్వారా, నీతో నేను ఒక రాజ్యం కడతాను. లెట్ మై పీపుల్ గో. నా పిల్లలను పంపించు, నా జ్యేష్ఠ కుమారుని పంపించు అని అంటే ఫరో అన్నాడు, లేదు అట్లా పంపిస్తాను, నేను రాజు అని అన్నాడు. నువ్వు రాజా చూస్తూగానే, నువ్వు రాజా లెక్క పెట్టుకో అని అన్నాడు. 10 రకాలైన తెగుళ్ళు. వద్దురా బాబు వెళ్ళిపోండి మీరు అనేంత వరకు, వద్దు మళ్ళీ రావద్దు అనేంత వరకు. వాళ్ళు వెళుతూ ఉంటే ముందు సముద్రం, వెనకల ఈయన సైన్యం. ఏం చేయాలి? గద్దరెక్కల మీద మోసుకొని పోయినట్లు వాళ్ళను మోసుకొని వచ్చాడు నీ రాజు. నీ తీసుకుని వచ్చిన రాజు ఆయన. నేను నీ భర్తని, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ తండ్రిని, నేను నీ కాపరిని అని చెప్తూ ఉంటే, నేను నీ రాజును అని చెప్తూ ఉంటే, లేదులే నువ్వు కాదు, మాకు కనిపించే రాజు కావాలి అని చెప్పి మళ్ళీ ఆదాము చేసిన తప్పు కారణంగా వచ్చినటువంటి ఈ పాపభారాన్ని దానికి సొల్యూషన్గా ఎన్నుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు వారితో చేసినటువంటి కవనెంట్, వారితో చేసినటువంటి నిబంధనను మర్చిపోయి ఆయనను తృణీకరించారు. తృణీకరించిన కారణం చేత మీరు చస్తారు అని చెప్పాడు. అదే నెక్స్ట్ మూవ్, నెక్స్ట్ కెమెరా ఇప్పుడు బబులోను దగ్గరికి వచ్చింది. బబులోను మొదటి నెబుకద్నెజరు కుమారుడైన రెండవ నెబుకద్నెజరు అకేడియన్ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం చిరుతపులి వలె వచ్చింది. నోరు తెరిచి గాండ్రించేటటువంటి సింహము వలె వచ్చింది, చెర్ర పట్టుకొని పోయింది. కానీ
ఆయన ప్రణాళికలో ఏమాత్రం మార్పు లేదు. నీ ద్వారా, నీ పిల్లల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. బబులోనుకు తీసుకొని వెళ్ళిందే నేను. మీరు తప్పు చేశారు, మిమ్మల్ని దండిస్తాను. కానీ మీ ద్వారా బబులోను ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. మీ ద్వారా పట్టుకొని పోయినటువంటి ఒక బానిస నిలబడి మాట్లాడుతున్నాడు. రాజైన నెబుకద్నెజరు, నీకొక కల పడింది. ఆ కళ అర్థము తెలియదు, ఆ కళ ఏంటో తెలియదు నీకు. చెప్తా విను. మర్మములను, నాకేదో జ్ఞానం ఉందని కాదు, ఆకాశమందు విరాజమానుడైనటువంటి నా దేవుడు, మర్మములను తెలియజేయగల నా దేవుడు చెప్తున్నాడు, నీ రాజ్యం పోతదే. ఏంది? సూపర్ పవర్ నేను ఇక్కడ. ఆ రోజుల్లో అమెరికా నేను ఇక్కడ. ఆ రోజుల్లో అమెరికాకు ఈరోజు మన బైడెన్ గారు పోయి ఎవరు వచ్చారు? ట్రంప్ గారు వచ్చారు. ట్రంప్ నేను ఇక్కడ అంటున్నాడు ఆయన. నువ్వు ట్రంప్ కాదు, వంపు కాదు, నీ బెండు తీస్తాడు ప్రభు అన్నాడు. ఆయన రాజ్యం పోయింది. కానీ ఆయన రాజ్యం పోవడానికి ముందు నువ్వు పశుప్రాయుడు అవుతావు అని చెప్పాడు. నీ గర్వాన్ని అణచటానికి దేవుడు ఐ యామ్ ద కింగ్ అంటున్నాడు. విను అని అన్నాడు. ఆయన రాజ్యం పోయింది. ఆయనే ఒప్పుకున్నాడు. దానియేలు రాజు తప్ప, దానియేలు దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు, ఏ రాజు లేడు. నేను కేవలము ఆయన్నే నమ్ముతాను. యువర్ కింగ్ ఈజ్ సో పవర్ఫుల్. నీ రాజు చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు. నీ వెనకున్న రాజు సామాన్యుడు కాదు. ఆ రాజు ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక రాయి, ఇంతై మహాపర్వతమై ప్రతి రాజ్యాన్ని తుత్తునీయులుగా పొడిగా దంచి పారస్తది అని చెప్పాడు. ఆ రాయి, ఏ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. నెబుకద్నెజర్ పోయాడు, పారసీకుడు పోయారు, మాదీయులు పోయారు, జెరక్సస్ పోయాడు, సైరస్ పోయాడు, అందరూ పోయారు. ఇప్పుడు పిలాతు నిలబడ్డాడు. గ్రెకో రోమన్ ఎంపైర్. కెమెరా వచ్చి ఎక్కడ నిలబడింది? గ్రెకో రోమన్ ఎంపైర్. అక్కడ నిలబడిన నీ రాజు మాట్లాడుతున్నాడు, మై కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్. నా రాజ్యం వేరు. ప్రతి దేశాన్ని ఆశీర్వదించే రాజ్యం నా రాజ్యం. నా రాజ్యం ప్రతి రాజ్యాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి భాషను, ప్రతి మతానికి చెందినవాణ్ణి, ప్రతి కులానికి చెందినవాణ్ణి, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి, ప్రతి బానిసను, ప్రతి యజమానిని, అందరి కోసం వచ్చిన రాజ్యం. అది ఏ చేతి సహాయము లేకుండా తీసిన రాజ్యం. ఆ రాజ్యం ఇంతింతై మహాపర్వతమై ఎక్కడికి వచ్చింది? కాకినాడ ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రాజమండ్రి ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఈ ఊరికి వచ్చింది. ఈ ఊర్లో పడింది ఈ రాజ్యం. వెలుగుమయమైన రాజ్యం. ప్రపంచములకు వెలుగివ్వగల నల్లట్ట పుస్తకం ఇచ్చే రాజ్యం. ఈ నల్లట్ట పుస్తకం అని అంటా ఉంటారు. కానీ ఈ నల్లట్ట పుస్తకం ఏం చేసిందో తెలుసా? రాజ్యములను కంపింపచేసింది. ప్రజలలో మార్పును తీసుకొని వచ్చింది. ఆ ప్రజలలో తీసుకొని వచ్చినటువంటి మార్పును కొద్దిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఏమంటారు, ఒక కంపారిటివ్ స్టడీగా మీ ముందుంచితే ఈ రాజ్యానికి ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పే రాజ్యాలకు ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది. రాజ్యం ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు. ఏం పేరు ఆయన పేరు? అట్లా చెప్పకూడదు, లోకమాన్య తిలక్ అని చెప్పాలి. ఏంటా స్వరాజ్యం అని అడిగారు. ఏంటా స్వరాజ్యం అనంటే బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి, క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి, శూద్రుడులాగే పడుండే స్వరాజ్యం కావాలి. ఏమయ్యా మేము వస్తామయ్యా, మేము పాలకవర్గంలో ఉంటాము అనంటే, ఒరేయ్ మల్లిగా ఈరిగా ఏం పనిరా నీకు? కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్లోకి వచ్చి ఏం చేస్తావు? రే నీకే చెప్పులు కుట్టడానికి నీకేంద్రా అన్నడినా. నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండారు. ఆయనకు ఒక పత్రిక ఉండేది. ఆ పత్రికలో రాశాడు, స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ ముందంట పండిత రామాబాయి, ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు, ఒక్కడు నచ్చలే, ఆ పోయి తెల్లనితో లేచిపోయింది అని రాశాడు. నేను ఊరికే చెప్పట్లేదు, పేపర్లో రాశాడు.
వారు కోరుకున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, దానికి రామరాజ్యం అని కొందరు పేరు, దానికి ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు, మొత్తానికి అంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అని అంటే, ధర్మం 4 పాదాల మీద నిలబడాలి. నీ బతుకు నువ్వు అలాగే బతకాలి. నీ బతుకు నువ్వు అలాగే బతకాలి. మూతికి ముంత, ముడ్డికి చీపురు, ఇదే నీ బతుకు. ఇదే చెప్పారు, నువ్వు అలాగే బతకాలన్నారు. పూణేలో అలా ప్రాక్టీస్ చేశారు. భయంకరమైనటువంటి జీవితం. ఇది వారు ఎన్నుకున్నటువంటి మార్గం, ఇది వారు చెప్తున్నటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో సావర్కర్ గారు ఆ రాజ్యం కోసం పోరాడుతూ ఎన్ని పిటిషన్లు పెట్టాడు. అయ్యో బాబోయ్, నన్ను రక్షించండి, నేను ఉండను, ఇక్కడ ఈ జైల్లో ఉండను. బ్రిటిష్ వారు, మీరు నిజంగా మా కోసం వచ్చినటువంటి కాళీమాత లాంటి వారు, మీరు ఈ ముస్లింల నుంచి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. వాళ్ళని పొగిడాడాయన. పొగిడి పిటిషన్లు పెట్టిదిగా మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. పిటిషన్లు పెట్టి మరి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగితే ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. 1913లో ఒకటి, నవంబర్ 14 1913లో ఒకటి, ఫిబ్రవరి 2 1948లో ఒకటి, 1950లో ఒకటి చెప్తూ పెడుతూనే ఉన్నాడు. ఆయన ఒకవైపు క్రైస్తవ వీరులు, ఒకవైపు క్రీస్తు కోసం వచ్చినటువంటి వారు ఈ దేశ నిర్మాణం కోసం పోరాడుతూ ఉంటే, ఈయన బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేశాడు. బ్రిటిష్ వారికి తొత్తుగా ఒకవైపు ఈ దాన్ని ఏమంటారు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి సహాయ నిరాకరణోద్యమము, అలాగే అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఉప్పు సత్యాగ్రహం వగేరాలు జరుగుతూ ఉంటే, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకు ఇప్పుడు వద్దాం, మనం అక్కడికే వద్దాం. అలాంటివి జరుగుతూ ఉంటే ఈయన అలా కాదు, బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళి చేరండి, దానికోసం అప్లికేషన్ పెట్టండి, నేను సిఫారసు చేస్తానని ప్రజలను రిక్రూట్ చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో. అది వీళ్ళ భావజాలం. కానీ మన భావజాలం ఏమిటి, వీరి భావజాలం ఏమిటి? బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వల్కర్ గారు అని అంటే ఎవరంటే, మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘచాలక్ గారు. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఉద్దేశంలో ఏంటి అసలు అంటే, ఒక హిందువు ఏ విధంగా ఆల్మైటీ పురుష సూక్త వేర్ ఇన్ ఇట్ ఇస్ స్టేటెడ్ దట్ ద సన్ అండ్ ద మూన్ అండ్ హిస్ ఐస్, స్టార్స్ అండ్ ద స్కైస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ హిస్ నాభి. ఇది వాళ్ళకు కావాల్సినటువంటి ఆలోచన విధానం. అంటే ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి దేశము. నాభి నుంచి ఒకరొచ్చారు, కాళ్ళ నుంచి ఒకరొచ్చారు, చేతుల నుంచి ఒకరొచ్చారు. ఇది చెప్పడమే వాళ్ళకు కావాల్సినటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని వారు అలాగే కట్టారు. కాస్ట్ ఈజ్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ స్టేట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు. అంటే కులాన్ని నిర్మించటం, కులంలో బ్రతకటం, కుల ప్రాతిపదికన ఉండటం మాత్రమే స్వరాజ్యం అని చెప్పాడు. అలా బ్రతికితేనే మనం భారతీయులం అని చెప్పాడు. కానీ దాదాపు 20% పైన, దాదాపు 50+20 70% పైన ఉన్నటువంటి ప్రజలు బడుగు బలహీన వర్గాలుగానే మిగిలిపోవాలి. బడుగు బలహీన వర్గాలుగానే చదువుకు దూరంగా ఉండాలి. బడుగు బలహీన వర్గాలుగానే అధికారానికి దూరంగా ఉండాలి. బడుగు బలహీన వర్గాలుగానే విద్యకు, వైద్యానికి, గౌరవానికి దూరంగా ఉండాలి. ఇది వారు కలలు కన్నటువంటి రాజ్యం. వారు కలలు కన్నటువంటి రాజ్యం అదైతే, మనం కలలు కన్నటువంటి రాజ్యం ఏమిటి? సమానత్వం. మనం కలలు కన్నటువంటి రాజ్యం ఏమిటి? అందరికీ చదువు. మనం కలలు కన్నటువంటి రాజ్యం ఏమిటి? ఇప్పుడు చెప్తాను కాసేపు ఉంటే. కానీ వీరితో పాటుగా ఇస్లామీ సహోదరులు కూడా ఒక మూవ్మెంట్ తీసుకుని వచ్చారు. మాకు ఒక రాజ్యం కావాలి. వారు కలలు కన్నటువంటి రాజ్యం ఏమిటి? వాళ్ళు కలలుగన్నటువంటి నేషనలిస్టిక్ ఐడియాలజీ ఏమిటి అని అంటే, ఒక ఆయన మొహమ్మద్ ఇక్బాల్ గారు, ఇంకొక ఆయన మొహమ్మద్ అలీ జిన్నా గారు. వీళ్ళిద్దరూ కలిసి, వీళ్ళిద్దరి యొక్క భావజాలం ఏమిటి అని అంటే, కేవలము షరియా ప్రకారం బ్రతికేటటువంటి రాజ్యం కావాలి. షరియాలో ఏముంటుంది? షరియా అని అంటే అదేదో తినేది అనుకుండేది. షరియా అంటే చాక్లెటో లేకపోతే పాయసమో కాదు. షరియా అంటే అర్థం ఏంటంటే వారి ధర్మశాస్త్రం. షరియా లా ప్రకారం బ్రతికేందుకు ఒక రాజ్య నిర్మాణం చేయాలి అని వారు కలలు కన్నారు. ఇంతకు ఏంటి షరియాలో? అవును ఉందాంలే, షరియాలో ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా? నో. షరియాలో ఏముంటుంది అని అంటే, నువ్వు వేరే మతాన్ని ప్రాక్టీస్ చేస్తే నువ్వు బ్రతికుండటానికి పన్ను కట్టాలి. దాన్నే జిజియా పన్ను అని అంటారు.
నువ్వు బతికుండటానికి పన్ను కట్టాలి. మొదట అస్సలాము అలైకుం అని ఆయన అనడు, నువ్వే అనాలి. అనకపోతే జైలు. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అవతల నుంచి మౌలవీ సాబ్ వస్తుంటే నువ్వు కిందికి దిగాలి. ఎక్కడో విన్నట్టుందా ఇది? సనాతనంలో ఉండేదే ఇది కూడా, కొత్తదేం కాదు. వాళ్ళు ఇక్కడి నుంచి కాపీ కొట్టిందే. ప్రతి ఒక్కటి అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు ఒక లా అని పెట్టి దానికి షరియా అని పేరు పెట్టారు. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల తర్వాత చెప్తాను ఇంకా ఏమేమి ఉంటాయో అక్కడ. సో ఇస్లాం ప్రకారంగా వారు స్థాపించాలనుకుంటున్నటువంటి రాజ్యాలు, మీరు అనేకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పనిచేసే వాళ్ళు బహుశా మీలో ఉన్నారు. బహుశా మీకు తెలిసిన వారు అనేకులు, ఈ ప్రాంతం నుంచి అనేకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళని అడిగి చూడండి ఇస్లామీ రాజ్యాలు ఎలా ఉంటాయో. వాళ్ళు కలలుగన్నటువంటి రాజ్యం అది. మా రాజ్యంలో ఇలా ఉంటుంది, మా రాజ్యంలో కొందరికే ప్రివిలేజెస్, పురుషులకే ప్రివిలేజెస్, గడ్డమున్నోళ్ళకే ప్రివిలేజెస్. అలాంటి రాజ్యం యొక్క కలలు వాళ్ళు కన్నారు. కానీ ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం, ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలుగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది. 1807లో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ నీ రాజు తీసుకొచ్చాడు. జోగిని అనే వ్యవస్థను కూల్చడానికి నీ రాజు తీసుకొచ్చాడు. 1930లో ముత్తులక్ష్మిరెడ్డిని నిలబెట్టి మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ దేవదాసి వ్యవస్థను నాశనం చేయటానికి, దాన్ని తీసి పారేయండి అని పిల్లు పెట్టింది. నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి 1835 మనం తీసుకొచ్చాం. 1795 రైట్ టు ప్రాపర్టీ, అంతకుముందు ఎవరు భూములు కొనటానికి లేదు. బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు. నీకేంద్ర రే మల్లిగా అనేవాళ్ళు, నువ్వెవర రే ఈరిగా అనేవాళ్ళు, నువ్వెవర రే బయటుండు, నువ్వు మా ఇంటికి రావద్దు, నీ నీడ పడద్దు అన్నారు. కానీ నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు. భూమి కొనుక్కునే అధికారం, భూమిలో పండించుకునే అధికారం, పండించిన దాన్ని తినే అధికారం నీది. అంతకు ముందేమయ్యేది? భూమి తీసుకుని కష్టపడి మంచిగా పనిచేసి ఇంత పండు పండిన తర్వాత వస్తాడు అయ్యగారు, ఏట్రా ఇది ఏంటి బాబండింది, అమ్మగారి కాలంటే ఇచ్చిరాపో అంటే నోరు మూసుకొని ఇవ్వాలి అంతే. అదే చట్టం. కానీ ఈరోజు అది కాదు. నువ్వు పండించింది నువ్వు తింటావు, నువ్వు పండించింది నీ పిల్లలు తింటారు, నువ్వు పండించింది ధైర్యంగా నీకోసం పెట్టుకుంటావు, పొదుపు చేసుకుంటావు. కారణం ఏమిటి? నీ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరియస్ల ప్రతినిధి అయిన పిలాతు ముందు నిలబడుకొని నా రాజ్యము నీ రాజ్యము లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు. రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్, అబాలిషింగ్ కిల్లింగ్ చిల్డ్రన్. చిన్న పిల్లలను కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఆయన ఒకసారి రాశారు, ఈ దాన్ని ఏమంటారు, కాటన్ గారు ఆయనకు రాసినటువంటి కాటన్ గారి గురించి రాసినటువంటి పత్రిక ఒక పుస్తకంలో ఇలా రాసిందట. ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు ఒక ఆయమను వచ్చి ఒక ₹1 ఇవ్వమ్మా అని అడిగింది. ఆ రోజుల్లో ₹1 ఎందుకమ్మా అంటే, నేను వెళ్ళి రాజమండ్రిలో ఒక ఆడపిల్లను కొనుక్కొచ్చుకుంటాను అంటుంది. ఏంటి కొనుక్కొచ్చుకుంటావా? ఎందుకు? అది మన పరిస్థితి ఆ రోజుల్లో. పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకులు, తినటానికి లేని బతుకులు, పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకుల నుండి నీ రాజు, నువ్వు అమ్మటానికి వీలు లేదు, నువ్వు చంపటానికి వీలు లేదు. నిర్మాణం కట్టాలంటే పిల్లల్ని చంపరారు, ఏదైనా రోడ్డు వేయాలంటే పిల్లల్ని చంపుతారు, రక్తం పడాలంటారు. ఇలా పిల్లలను, మన పిల్లలను చంపుతూ ఉంటే ఆపింది నీ రాజు. రైట్ టు ఎడ్యుకేషన్ 1913. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య 7 రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి. ఇది ఈ దేశ చట్టం. నువ్వు నల్లగా ఉన్నావట, నీకు దాన్ని ఏమంటారు, బట్టతలు ఉందంట, రింగులు ఎంటుకలు ఉన్నాయంట, కాబట్టి నువ్వు దాసుడివి, దస్యుడివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు మ్లేచ్ఛుడివి. కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే, కాబట్టి నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి. కలిగే పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది. కృణ్వంతో విశ్వమార్యం అన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ. ద కింగ్డమ్ ఆఫ్ రామ, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం
ఏమన్నా తెలుసా? ఎవరితో పడుకోవక్కర్లేదు. మై బ్లడ్ ఈజ్ ఇనఫ్, ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్. ప్రతి పాపము నుండి యేసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధనిగా చేస్తుంది. ఎవరి దగ్గర పడుకోవక్కర్లేదు. మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం. ఏం చట్టం ఇచ్చాం? 1819లో. ఇదంతా నేను సుత్తి కొడుతున్నా అనుకున్నారా? చట్టం ఇది. ఒక్కసారి చరిత్ర తిరిగేయండి. ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి. నీ రాజు తీసుకొచ్చాడు. నల్లట్ట పుస్తకం మోసుకొచ్చినోళ్ళు కష్టపడి పిల్లులు వేసి రిట్ పిటిషన్లు వేసి నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నో డిస్క్రిమినేషన్, రైట్ టు సిట్, అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేశాం మనం. రైలు మనది, పోస్ట్ ఆఫీస్ మనది, ఐఏఎస్ తెచ్చింది మనం, ఐపీఎస్ తెచ్చింది మనం. తెలుగు భాషను మ్లేచ్ఛ భాష అన్నారు. అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్ఛుడా అంటే, తెలుగు భాషలో డిక్షనరీ, మొట్టమొదటి డిక్షనరీ మంది. మీ నాయన రాజు, ద కింగ్, మనం ఇచ్చాం. సిపి బ్రౌన్, హీ వాజ్ ఎ మిషనరీ. ఆయన కలెక్టర్ మాత్రమే కాదు, మిషనరీ. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది. వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు. అది చేసింది మనమే. నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. మొట్టమొదటి ట్రాన్స్లేషన్ చేసింది కూడా మనమే. వాళ్ళు అది కూడా చేయరు. ఎందుకంటే విద్య పంచకూడదు. వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు. మన రాజ్యం అందరికీ విద్య. ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకు? ఇదిగో నల్లట్ట పుస్తకం కూడా చదవాలి. అర్థమవుతుందా? నల్లట్ట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిమాగ్ ఫిరాయిస్తుంది. మనిషి వెంటనే మనిషి అవుతాడు. ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం. ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం, భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం. ఈ రాజ్యం అందరి రాజ్యం, అందరికీ సుభిక్షత, అందరికీ పట్టభద్రత్వం. అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఎంతమంది ఉన్నారు ఈ పేరు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఒకే ఒక 10-15 ఉన్నాయి. మిగిలినోళ్ళు ఒక చెంచా నీళ్లు తీసుకొని దూకండి. అలెగ్జాండర్ అంటే పొరపాటున మీరు ఆ గ్రీకు ఒక ఆయన వచ్చాడు గుర్రం వేసుకొని, ఆయన అనుకుంటారు కాదు, ఈయన వేరే. అలెగ్జాండర్ డఫ్. ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు. ఏం ఇన్ఫ్లుయెన్స్ తెలుసా? నా పిల్లలు చదవాలి, మా భారతీయ పిల్లలు చదువుకోవాలి. వీళ్ళు అన్నారు, ఎందుకు, మాకు అవసరం లేదు, మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం, మేము మంత్రాలు చదువుతాం. ఆయన అన్నాడు, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా హై. అలెగ్జాండర్ డఫ్ నో, చదవాలి, మన పిల్లలు చదవాలి, ఆంగ్ల భాషలో చదవాలి, ప్రతి భాషలో చదవాలి, తెలుగులో చదవాలి, తమిళంలో చదవాలి, బెంగాలీ కావాలి, పుస్తకాల తర్వాత పుస్తకాలు, పుస్తకాల తర్వాత. ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి, ఎస్ మా పిల్లలు చదవాలి, మా పిల్లలు కూడా చదవాలి, మంత్రాలకు మేమేం చేసుకోవాలి, అవసరం లేదు, ఎల్లమ్మకు పుల్లమ్మకు పోయి మీరు చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ, ఇటువైపు బాంబే యూనివర్సిటీ, ఇటువైపు శ్రీరాంపూర్ యూనివర్సిటీగా ఈరోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కల్కటా యూనివర్సిటీ. 3 యూనివర్సిటీలు స్థాపించటానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్. ఈయన ప్రభావం, ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెకాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు. పోయి చూసి రాపో బాబు, అసలు చదువు అవసరమా లేదా. ఆయన ఇచ్చినటువంటి నివేదిక, ఎస్ అందరూ చదవాలి. ఇంతమంది కూర్చొని ఉన్నారు, బైబిల్ సంకలో పెట్టుకొని ఓ వెళ్ళిపోతున్నారు, బాగుంది. కానీ ఏడి ఒక్క అలెగ్జాండర్ డఫ్? మీ ఊరి ఎమ్మెల్యేని ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ముందా నీ దగ్గర? మీ ఊరి ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ముందా నీ దగ్గర? అలెగ్జాండర్ డఫ్ నీకోసం
కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు. ఎలా కట్టాం ఈ దేశాన్ని తెలుసా? దూరదృష్టి, దూరంచే యుద్ధవాసనను పసిగట్టడం. యోబు గ్రంథంలో రాసినట్టు, గుర్రమును చూచితివా, అది వాడి రౌతును తిరస్కరిస్తుంది. తలతలలాడు ఈటెలను మెలమెలలాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతల వలె గంతులేసి ముందుకెళ్తుంది. యుద్ధం అంటే దానికి అంత ఇష్టం. ఏది ఎక్కడున్నారు అలెగ్జాండర్ డఫ్లు? రైజ్ అప్, ఇంతవరకు పాట పాడారు. లే నిలబడు, లే నిలబడు. ఎప్పుడు నిలబడతావు ఇంక నువ్వు? నీ చరిత్ర. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మాట అన్నారు. ఆయన కూడా ఒక చోట నేర్చుకున్నదే, మనమే నేర్పాం. ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ నేర్పాడు. ఏమన్నారు తెలుసా? చరిత్ర, నీ చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావు. ఇది నీ చరిత్ర. ఇది నువ్వు ఈ దేశానికి, ఈ దేశ నిర్మాణంలో నువ్వు సాధించినటువంటి చరిత్ర. దారా యాక్ట్ 1879. దారా అంటే డెక్కన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ యాక్ట్, దాని పేరు. ఆ రోజుల్లో స్వరాజ్యం లోకమానుడు ఉన్నాడు కదా ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఆయన ఎందుకు అంతటానికి, ఎవరికి? పేదలు, బడుగు, బలహీన వర్గాలు వెళ్ళి దాన్ని ఏమంటారు, దున్నుకుంటామయ్యా అంటే, సరే దా. అదేదో ఆ రోజుల్లో సినిమా వచ్చింది. సబ్బు పౌడరు చూపించి వాళ్ళ దగ్గర భూములు తీసుకునేవాడు. ఆ టైప్ ఈడు. అలా చేస్తూ ఉంటే క్రైస్తవ మిషనరీలు అప్పుడున్నటువంటి డెక్కన్ ప్రాంతానికి రాజు అయినటువంటి హైదరాబాద్ హయాంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి, నో అలా కాదు, అలా ఉండడానికి వీల్లేదు, దే ఆర్ పెసెంట్స్, వాళ్ళకి అంతంత వడ్డీకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎట్లా కడతారు? వాళ్ళు ఎలాగూ కట్టలేరు. కాబట్టి డబ్బులేమో ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ భూములు తీసుకోవటం. ఏంటిది? దిస్ ఈస్ నాట్ రైచియస్నెస్, దిస్ ఈస్ నాట్ రైట్. అది న్యాయం కాదు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజములు ఎక్కడ? ఫ్రిడ్జ్లో పెట్టొచ్చుంటాడా? నువ్వే. దిస్ ఈజ్ హిస్ బాడీ, ఇది ఆయన శరీరం, ఆయన భుజములు ఇక్కడే ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు గుర్తించారు, అది నా బాధ్యత అని గుర్తించి వాళ్ళకి 25 పైసల కంటే ఎక్కువ వడ్డీకి రుణం ఇవ్వటానికి వీల్లేదు అని యాక్ట్ చేశారు. ఈ రోజు కూడా అది అలాగే అమల్లో ఉంది. దాట్ ఈజ్ యువర్ కింగ్, నీ రాజు. అది ఈ దేశాన్ని అలా నిర్మించాడు. శామ్ అగింబాటమ్ అనే ఒక ఆయన గ్రీన్ రెవల్యూషన్ ఈ దేశానికి తీసుకొచ్చాడు. ఓ ఆవులు, మేము దాన్ని నిమురుతాం, మేము దాన్ని పూస్తాం, మేము దాన్ని కడుగుతాం అనేవాళ్ళు. కొంతమంది సిమ్ కార్డు బాబాలు ఉన్నారు, ఈ మాటలే అంటుంటారు. వాళ్ళకి చేతకాల ఎట్లా ఆవులు పెంచాలి, ఎట్లా డైరీ ఫామ్ తీసుకురావాలి, ఎట్లా అగ్రికల్చర్ చేయాలి, మేము నిమురుతూ ఉంటాం, మాకు అదే కావాలన్నారు. కానీ ఏం చేయాల, చూస్తూ ఉన్నారు ఊరికే. కానీ శామ్ అగింబాటమ్ చూశాడు, ఊరికి నిమరలా పనిచేశాడు. ఎందుకో తెలుసా? యువర్ కింగ్, నీ రాజు భావజాలం వేరు. ఊరికే ఊరికే దాన్ని పట్టుకోనేది కాదు ఆయన రాజ్యం. దాని ద్వారా అనేకులకు ఉపాధి, దాని ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి, అనేక కుటుంబాలు నూతనపరచబడాలి. ఆయన 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3, 4, 5 వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనపరచుచున్నాను, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్థానము చెందించే పనిలో నన్ను వాడుకుంటున్నాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. ఆ రాజు వచ్చాడు, ఆ రాజు పని మొదలెట్టాడు. ఎలా మొదలెట్టాడు? ప్రతి సమాజాన్ని పట్టుకోవటం ద్వారా, ప్రతి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ద్వారా. ఆనాడు నిమ్రోదు సమయం మొదలుకొని ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు హీ ఈజ్ ద కింగ్. ఆయనే నడుపుతున్నాడు, ఆయనే చేస్తున్నాడు. మన జీవితాలను మరింత ప్రభావవంతమైనదిగా చేయటానికి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ పైన
ఒత్తిడి తీసుకొని రావటంలో, వారిని హింసించడంలో ప్రపంచంలో ర్యాంక్ నంబర్ 1 మనం. నంబర్ 1 ర్యాంక్ మనమే, మొన్నే వచ్చింది. రిలీజియస్ మైనారిటీస్ అంటే మనమే. మనలను హింసించటంలో భారతదేశం నంబర్ 1. పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, సోమాలియా కాదు, ఎవరు కాదు, భారతదేశమే. చచ్చిపోయిన వాళ్ళను కూడా గుంత తవ్వి బయటకు తీస్తున్నారు ఛత్తీస్గఢ్లో. ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఇదంతా భయం. ఏంటా భయం? వీళ్ళందరినీ మనుషులు చేస్తున్నారు, వీళ్ళందరూ సమానం అంటున్నారు. మనుష్యత్వం, మతం మనుష్యత్వం ఎదుట నిలబడలేదు, భయం దానికి. మతానికి నిజమైన మనిషిని చూస్తే భయం. నిజమైన మనుష్యులను తయారు చేసేటటువంటి దేవుని రాజ్యం, నిజమైన మనుష్యత్వాన్ని ఈ ప్రపంచంలో వెలుగుగా ప్రకాశింపచేయటానికి పిలువబడినటువంటి దేవుని రాజ్యం. ఆ రాజ్యం నిలబడాలి, ఆ రాజ్యం పోరాడాలి, ఆ రాజ్యం భయంకరమైనటువంటి ఈ ఒడుదుడుకులలో కూడా నిలబడాలి. అలా నిలబడటానికి మీరు, మీ సమాజం, మీ సంఘం పాటు పడాలి. అలా పాటు పడతారని నేను విశ్వసిస్తున్నాను కూడా. ఇకపోతే కొద్ది నిమిషాలు ఒక కంపారిజన్ అనేది ఈ 3 రాజ్యాలకు, ఒకవైపు ముహమ్మద్ గారు నిర్మించిన రాజ్యం, ఒకవైపు సనాతనంగా ఉన్నటువంటి రాజ్యం, ఇంకొక వైపు క్రీస్తు నిర్మిస్తున్న దేవుని రాజ్యం. ఈ 3 రాజ్యాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఎక్కువ చెప్పను. ఎవరన్నా ఆవులిస్తున్నారా అని చూస్తాను, ఎవరు ఆవులించట్లేదు, ఒక్కరు కూడా వాచ్ చుట్టంలా. అంటే నాకు ఆకలి అవుతుందని కూడా మీకు తెలియదా? మీకు అర్థం కాదా? నేను పోవద్దా, పడుకోవద్దా, నేను మళ్ళీ రాజమండ్రి పోవాలి, ఊరికన్నలా చెప్పినా, చెప్పకుండా ఉంటే బాగుండేది, ఎవడో కూడా ఆవులించేవాడు. సరే చేసేద్దాం. సో దేవుని రాజ్యం, ఆ రాజ్యంలో ఆయన పిల్లలముగా, ఆయన మేపు గొర్రెలముగా ఉన్న మనం, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు, మిగిలిన రాజ్యాలకు ఈ రాజ్యానికి ఉన్నటువంటి తేడా మీ స్క్రీన్ పైన చూస్తున్నట్లుగా, ఆ రాజ్యం ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై ప్రపంచములో ఉన్న శక్తులను, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల నుండి మనం విడిపించటానికి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి చదువుతూ వెళితే వచ్చే సారాంశం ఇదే. ఆ ప్రభువు వైలెన్స్, భయంకరమైనటువంటి వైలెన్స్కు ప్రతీకగా ఉన్నటువంటి సిలువను హీ ఫ్లిప్డ్ ఇట్. దాని మీద కాలు వేసుకుని కూర్చుని మరణం. అందరూ అనుకున్నారు 3 మేకులు పీక్కోలేడు. 3 మేకులు పీక్కుండేది కాదు, మనుష్య సమాజానికి పట్టినటువంటి పాపం అనే మేకును, ఆ మేకుకున్న ముళ్ళు, మరణం అనే ముళ్ళును విరిచి పారేయటానికి ఆయన సిలువనెక్కాడు. సిలువనెక్కి ప్రపంచాన్ని మార్చటానికి, ప్రపంచములో దేవుని రాజ్య సువార్త ప్రకటించటానికి, ప్రపంచములో ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ కౌంటెనెన్స్, దేవుని సన్నిధి మన మధ్యకు తీసుకుని రావటానికి, ఇమ్మానుయేల్ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వటానికి, ఆయనే స్వయంగా పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, నీళ్ళిచ్చు బండగా ఎలా అయితే ప్రపంచములో ప్రతి సమయములోనూ తన ప్రమేయాన్ని మనుష్యుల మధ్యలో చూపిస్తూ వచ్చాడో, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము, ఇప్పుడు భారతదేశంలో, ఇప్పుడు మిగిలిన దేశాల్లో, ఇప్పుడు అమెరికాస్, ఇప్పుడు ద హోల్ వరల్డ్ లో తన ప్రమేయాన్ని చూపిస్తున్నాడు. ఆయన ప్రెజెన్స్, ఆయన ఆలోచనలు చూపిస్తూ ఉన్నటువంటి ఈ దేవుడు మనకివ్వబడినటువంటి పిలుపు ఏమిటి అనంటే ద కాల్ ఆఫ్ అస్. మనకివ్వబడినటువంటి పిలుపు ఏమిటి అనంటే యాక్ట్. మనం న్యాయమును జరిగించాలి, కనికరమును ప్రేమించాలి, అలాగే దీన మనస్సు కలిగి జీవించాలి. ఇదే మనకు పిలుపు. నువ్వు బలులు ఇస్తావా, నువ్వు నీ కొడుకునిస్తావా, నువ్వు నూనె నువ్వు గొర్రెలిస్తావా అని మతం చెప్తూ ఉంటే, మనుష్యుడా అది కాదు నేను అడిగింది, 3 ఏమడిగాను? న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించు, మీకా గ్రంథం నుంచి చెప్తున్నాను, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతోంది. దట్ ఈస్ మై కింగ్డమ్. నా రాజ్యం అదే. ఆ రాజ్యం నీవు స్థాపించాలి. ఆ రాజ్య స్థాపనలో నువ్వు నేను కలిసి పనిచేయాలి. ఈ రాజ్యంలో చిన్నపిల్లలు, ఆడపిల్లల పట్ల మన వైఖరి ఏమిటి అనంటే, ప్రభు అన్నాడు, నీ దృష్టి
నీ కనుదృష్టి తప్పుగా ఒక స్త్రీ మీద పడితే కూడా నువ్వు పాపం చేసినట్లే అని అన్నాడు. కానీ ఈ రాజ్యం, ముహమ్మద్ గారు నిర్మించినటువంటి రాజ్యం, ఆ రాజ్యంలో స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నట్లుగా 9 ఏళ్ల బాలికతో 6 ఏళ్ల వయసులో ఆమెను పెళ్లి చేసుకుని 9 ఏళ్ల వయసులో ఆమెతో శయనించినటువంటి రాజ్యం. అలాంటి రాజ్య నిర్మాణం ముహమ్మద్ గారు చేశారు. అది ఎక్కడుంది? సహీహ్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 7 హదీస్ సంఖ్య 51, 58. 4 పెళ్లి చేసుకో నువ్వు చాలే అని అల్లా చెప్పాడంట ఆయనకి. అది కాదని ఒకేసారి ఆయన 9 మందిని చేసుకున్నాడు పెళ్లి. ఇది ఎక్కడుంది? సహీహ్ బుఖారీ పేజ్ నంబర్ 195 హదీస్ సంఖ్య 268, 284. ఇవన్నీ నేను దాన్ని ఏమంటారు, నాకేం ప్రాబ్లం లేదు, లైవ్ వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం లేదు, నేను పబ్లిక్గా చెప్పాను అందరి ముందు. కానీ మీకు కొంచెం జుగుప్సాకరంగా ఉండొచ్చు మొదటిసారి ఒకవేళ వింటూ ఉంటే. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, నీ రాజును తెలుపు అని తెలియాలంటే పక్కన నలుపు ఉండాలి. అర్థమవుతుందా? మీకు మీ రాజు విలువ తెలియట్లా, ఇంకా మీ రాజు కట్టే రాజ్యం విలువ తెలియట్లా. ఇది చూస్తే తెలుస్తుంది. ఒకరోజు తను పెంచుకున్న కుమారుడి భార్య, ఆవిడ బట్టలు మార్చుకుంటోంది. అల్లా గారు ఒక గాలి పంపారట. ఆ గాలి పంపగానే తెర చిరిగిను, లేదా తెర పైకి లేచాను. తెర పైకి లేస్తే నువ్వు నేనేం చేస్తాం? కళ్ళు మూసుకొని పక్క వస్తాం. అలా రావాలి. మన ప్రభు అది నేర్పాడు. ఆయన అన్నాడు, అస్తగ్ఫిరుల్లాహ్, దేవుడు ఎంత అందం సృష్టించాడు అని చెప్పి బయటికి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు. ఈమె పాపం ఉదరాభద్రా మా మామగారు వెళ్ళిపోతున్నారని చెప్పి మంచిగా బట్టలు వేసుకుని వెళ్తూ వాళ్ళ కొడుకు వచ్చాడు. ఏమైంది? మా నాన్న వెళ్ళిపోతున్నాడు. ఏమైంది? ఏమో నాకు తెలియదు, అడుగు. ఆయన వెళ్ళి, నాన్నగారు ఏమైంది అని అంటే, ఏం లేదురా, నీ భార్య బాగుంది, నువ్వు వదిలేసి నేను చేసుకుంటా అన్నాడు. నీ రాజు క్యారెక్టర్ ఆలోచించు ఒకసారి. ఎలా చేస్తాడు నీ రాజు? చంటి బిడ్డల స్తుతుల మీద ఆసీనుడవుతాడు. నీ మామ మానాచ్ఛాదమును నువ్వు తీయకూడదు, నీ కోడలి మానాచ్ఛాదమును నువ్వు తీయకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. వీరు నిర్మించే రాజ్యానికి, నీ రాజు నిర్మించే రాజ్యానికి ఉన్న తేడా అది. ఇవన్నీ చూపించి సనాతనం నుంచి ఉన్నోళ్ళు చూశారా మా దగ్గర ఇలాంటివి ఇలాంటి చెప్తుంటారు. ఓ మాకు తెలియదులే అని. అది కూడా చూద్దాం అన్నాను ఒకరోజు నేను. మొన్న ఒక ఆమె వచ్చింది, తెల్ల జుట్టేసుకుని, ఆమె అంతా ఆస్ట్రేలియన్ లాగా ఉంది. నేను ఆమె ఆస్ట్రేలియన్ అనుకున్నాను. కాదు, ఆమె నేను ఇంగ్లీష్లోనే డిబేట్ చేస్తాను. సరే ఇంగ్లీష్లో మాడదాం రా అని కూర్చొని మాడుకుంటున్నాం. ఆమెకి ఈ కంటెంట్ చూపిస్తుంటే ఇదంతా తూచి అంటుంది. నేను ఒప్పుకోను, నేను ప్రిపేర్ కాలేదంటుంది. నేను అడిగాను, నేను రమ్మని, నువ్వేం చెవు అంటున్నామా లైవ్లో? ఏ సబ్ దిస్ ఈజ్ ఆల్ రాంగ్ ఏంటి? ఇక్కడ కనిపిస్తుంది కదా, టెక్స్ట్ పెట్టాను కదా. మన సహోదరులకు తెలియదు ఇది ఇలా ఉంది. ఆ పుస్తకంలో, ఈ పుస్తకాలు ఇలా రాసుకున్నారని వాళ్ళకి తెలియదు. అందుకు ఆ సమస్య. శ్రీ బ్రహ్మవైవర్త పురాణం పార్ట్ 2 చాప్టర్ నంబర్ 35 పేజ్ నంబర్ 340. ఓకే, అందులో బ్రహ్మగారు స్వయంగా తన కూతురుతో శయనించడం చాలా గ్రాఫికల్గా రాశారు. ఋగ్వేదం మండలం 10 సూక్తం 61 వచనం 5 మీకు అక్కడ అండర్లైన్ చేసి చూపించాను. తన కూతురుతో ఆయన పెళ్లి చేసుకోవటం మరియు తన కూతురిని ఆయన అనుభవించడం. అంత మాత్రమే కాదు, శంకర భగవత్పాదులు అని మన కాకినాడ నుంచి ఒక ఆయన చెప్తుంటాడు చూసారా. ఆ శంకర భగవత్పాదులు అంటే ఇంకెవరో కాదు, ఆది శంకరాచార్యుడు నేను చూపించినటువంటి ఋగ్వేదం 10వ మండలానికి ఆయన వ్యాఖ్యానం రాశాడు. ఆ వ్యాఖ్యానం అక్కడ ఉంది. ఏమనుంది అని అంటే, ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాట ఇంకేదో కాదు, విరాజ్ అయినటువంటి మను అనగా బ్రహ్మగారు తన కూతురుతో నిజంగానే శయనించాడని రాశాడు. కానీ మన పిలుపు ఏమిటి? వాట్ ఈస్ అవర్ కాలింగ్? మన పిలుపు ఏమిటి అని అంటే, డిస్క్రిమినేటింగ్ ఉమెన్ జరగకూడదు, డిస్క్రిమినేటింగ్ మెన్ జరగకూడదు, రిలేషన్షిప్స్లో ప్యూరిటీ ఉండాలి, ఎదుటివాడి భార్యను నువ్వు దొంగిలించకూడదు,
ఎదుటివారి భార్య పైన నువ్వు ఆశ పెట్టుకోకూడదు. వెరీ ప్లెయిన్ క్లియర్. అలాగని చెప్పి మన బైబిల్ గ్రంథంలో ఉన్నవారు అలాంటివి చేయలేదా? చేశారు. దేవుడు ఏం చేశాడు? మూతి పళ్ళు రాలగొట్టాడు. ఇక్కడ దేవుళ్ళే చేస్తున్నారు. అదే ప్రాబ్లం. అదే ఆయన నిర్మించే రాజ్యంలో అగ్ని చేత పుటము వేయబడి తీసినటువంటి మానవ సమాజం, మేలిమి బంగారము లాంటి మానవ సమాజం, నిజముగా ఆయన చిత్తానికి లోబడే మానవ సమాజం, ప్యూర్గా ఉండే మానవ సమాజం. మొహమ్మద్ గారు కట్టినటువంటి రాజ్యం. ఆయన అన్నారు స్త్రీలు అరబుద్దోళ్ళు అన్నాడు. అంటే నేను అనట్లేదు, మీరు రాళ్ళెత్తుకోకండి, నేను కాదు, మొహమ్మద్ గారు అంటున్నారు. ఎక్కడ? సూరా 2:282 ఖురాన్లో ఉంది. సహీల్ బుఖారీ 3వ హదీసు 26:58. ఎవరు? స్త్రీలు అర్రబుద్దోళ్ళు. ఈయన ఒకసారి విహారయాత్రకు పరలోకం వెళ్ళేట. ఇదంతా నేను ఏదో స్టోరీ చెప్పట్లేదు, మీ కళ్ళ ముందు ఉంది, కావాలంటే చూసుకోండి, ఆ రెఫరెన్స్లు మీరు వెళ్ళి చూడండి. ఓకే. ఈయన విహారయాత్రకు వెళ్ళి పైన ఆయన అల్లాహ్ గారితో మాట్లాడి, అల్లాహ్ గారితో సంభాషణ చిట్చాట్ అయిపోయిన తర్వాత ఎన్నికొస్తున్నాడు. ఎన్నికొస్తే ఆ పక్కన నరకం ఉందట. ఆయన తొంగి చూశాడు, ఇట్లా ఏముందో నరకంలో చూద్దామని. చూస్తే అందులో ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారంట. ఆయన పోతే పోయాడు, అల్లాతో మాట్లాడితే మాట్లాడాడు, పోతే తొంగి చూశాడు. ఆయనకు స్త్రీలు కనపడటం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే స్త్రీలు నరకపాత్రులు. ఎందుకు స్త్రీలు నరకానికి వెళ్తారు అని అంటే ఆయన దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు సహీల్ బుఖారీలో, అలాగే సహీహ్ ముస్లిం. ఏమనంటే పురుషులను వాళ్ళు పాపంలో పడేలా చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నరకానికే పోతారని చెప్పాడు. ఇది వారు నిర్మించే రాజ్యం. మన రాజ్యం, నీ ప్రభు, నీ రాజు, నీ రాజు కట్టే రాజ్యం ఏమిటి? ఆయన దగ్గరికి ఒక ఆమె పడుపు వృత్తి, ఒళ్ళమ్ముకునే ఆమె వచ్చి జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి పగులు కొట్టి తన కాళ్ళ మీద పోసి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే అమ్మా అని పిలిచాడు. అర్థమవుతుందా? పాపంలో పట్టబడిన స్త్రీని ఈడ్చుకుని వచ్చి కొట్టండి అంటే, ఒరేయ్ మీలో తప్పు చేయనుడు ఫస్ట్ ఏంటి రా అన్నాడు. ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు అందరూ. అమ్మా నేను ఏం చేయను, వెళ్ళిపో అన్నాడు. ఈ రాజు పైకి వెళ్ళి తొంగి చూసేది కాదు, అక్కడి నుంచి వచ్చాడు. ఆయనకు తొంగి చూడాల్సిన పనే లేదు, అక్కడి నుంచే వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఒక్క స్త్రీ బావి దగ్గరికి వస్తుంది, నీళ్లు పట్టుకుంటుంది. ఈ రాజు, జగములనేలే రాజు, తన చేతి పనులుగా ఉన్నటువంటి భూమి ఆకాశములు, ఆకాశము తన సింహాసనం, భూమి తన పాదపీఠం. కానీ ఈ రాజు బిందెలెట్టుకుని నీళ్ళెట్టుకునే దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాడు. ఆమె వస్తే అమ్మా నీళ్ళు ఇస్తావా అంటాడు. లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ కింగ్డమ్స్. ఈ రెండు రాజ్యాలకు ఉన్న తేడా. ఆ వైఖరి స్త్రీల పట్ల, ఈ వైఖరి స్త్రీల పట్ల. నీ రాజు స్త్రీలను గౌరవించే రాజు. నీ రాజు స్త్రీలకు డిగ్నిటీని ఇచ్చే రాజు. అందుకనే ఈ దేశంలో ఏం జరిగిందో తెలుసా? ఈ దేశంలో ఇంకొక 5 నిమిషాల్లో ఎవడో ఒకడు ఆవులించకపోతే చెప్తాం ఈ కథ. ఈ దేశంలో స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు, అది చట్టం. మొన్న రీసెంట్గా సినిమా కూడా వచ్చింది ఒకటి, అదేదో జరగలేదు అనుకుండేరు, అది జరిగింది. అది ఈ దేశంలో ఉన్న చట్టం. ఎందుకు అనంటే మన దేవుడైనటువంటి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి ఇప్పి చూపించాలి. ఏం లాజిక్ ఇది? ఏం లాజిక్? అవును, ఇది ఎవరికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జాకెట్లు వేసుకునే అధికారం లేదు అన్నారు. ఎందుకు లేదు? వేసుకోకూడదు నువ్వు అన్నారు. వేసుకుంటే స్తనాలు కోశారు. మీ స్తనాల బరువు చూసి దానికి పన్ను విధించారు. బాగా బలిశావులే కట్టు అన్నారు. కానీ ఒక పేరు చెప్తాను, విన్నోళ్ళు చేయొద్దండి. చార్ల్స్ మీడ్
నేను వెళ్ళిపోతున్నా. మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. చట్టం చేశాడు. అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళి కొట్లాడాడు. నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి. తెల్లోడే బయట నుంచి వచ్చాడు. అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది, నేను ఊరికి అన్ను గర్వంగా అనేది. ఎందుకు తెలుసా? మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు. మీరు అన్నం పెట్టండి అయ్యా అని అంటే ప్యాడ్ ఇచ్చారు, చచ్చిపోయిన గొడ్డిచ్చారు. వాళ్ళు పనికి భృతి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించటానికి. చార్ల్స్ మీడ్, చర్చ్ మిషన్ సొసైటీ అండ్ లండన్ మిషన్ సొసైటీ, వీరిద్దరి తరఫున కేరళ ప్రాంతంలో నిలబడి ఆయన ఇల్లు, ఆయన బంగ్లాను అలా కాల్చేశారు 3 సార్లు. అయినా కానీ వెనక్కి తగ్గేదిలా. స్త్రీలకు జాకెట్లు. వారిని చూసి నాడార్ సమాజంలో ఉన్న స్త్రీలందరూ జాకెట్లు వేసుకోవడం మొదలు పెడితే, అమ్మా నీకు అంత కొవ్వటే అని పట్టుకుని రోడ్లో వాళ్ళ స్థనాలు కోసి ఊరేగించారు. అయినా కానీ ఆయన అన్నాడు, దేవుని రాజ్యం, దేవుని శక్తి మీ మీద ఉంది, భయపడద్దు, మళ్ళీ కుట్టిస్తానన్నాడు. మళ్ళీ వాళ్ళకి జాకెట్లు వేసాడు. వాళ్ళని చూసి ఈడవ సమాజం వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. కేరళ మొత్తంలో విప్లవం. ఏం విప్లవం? జాకెట్ల విప్లవం. జాకెట్ల విప్లవం ఏంటండి బాబు? అవును, గాస్పెల్, దేవుని రాజ్య సువార్త అని అంటే నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా, నరకం పోతావా, ఈనేసొస్తావా, కూలిపోతావా, ఇక్కడ వరకే కాదు. నీ రాజ్యము వచ్చునుగాక, ఇక్కడ ఇప్పుడు ఈరోజు నువ్వు బ్రతికుండగా దేవుని చిత్తము నీ మధ్య నెరవేరాలి. మా అనుదిన ఆహారము మాకు దయచేయి. ఈ దేశంలో ఆహారము లేక అలమటించే క్రమంలో అన్నం పెట్టింది ఈ సువార్త. మనిషిని మనిషిగా చూసింది ఈ సువార్త. చార్ల్స్ మీడ్ కారణం చేత స్త్రీలందరూ ఈరోజు జాకెట్లు వేసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, జాకెట్లు వేసుకుంటూ ఉంటే ఇప్పుడు వచ్చి మనకు శుద్ధనీతులు చెప్తున్నారు. మీరు పాశ్చాత్య డ్రెస్సులు వేసుకోవాకండి. ఏంది? అసలు డ్రెస్సులే వేసుకోవద్దన్నారు మొన్నటిదాకా. ఇప్పుడేమో పాశ్చాత్య డ్రెస్సులు అంటున్నారు. చూసావా? మన రాజ్యం, దేవుడు నిర్మించే రాజ్యం, అది ప్రభావవంతమైన రాజ్యం. శత్రువును కూడా తన భావజాలంలోనికి మర్చుకోగల రాజ్యం. ఒక ఆయన నేను టీవీలో మాడుతూ ఉంటే ఒక ఆయన అన్నాడు, ప్రవీణ్ గారు మీరు 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 మత మార్పిడి చేస్తారు. మేము ఎక్కడ మత మార్పిడి చేసామండి బాబు? ఏంటి ఏం లేదండి మీరు అవునా, నీకు ఇట్లా కాదులే, ఇంకొక రకంగా చెప్తా అని చెప్పి, సరే మీ పేరేంటి అంటే చెప్పాడు. ఆయన ఆబ్వియస్గా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు కాదు. అంటే ఎవరు? ఇంక మీరు అర్థం చేసుకోండి. శూద్రుడో ఇంకెవరో ఉంటాడు. మీరు స్కూల్కి వెళ్ళారా అని అడిగాను. మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగాను. మా అమ్మగారు లెక్చరర్ అండి అన్నాడు. ఏ కాలేజీలో అని అడిగాను. చెప్పారు. అయితే మీరు సగం క్రైస్తవులే అన్నాను. అదేంటి? అంటే మీ సనాతనంలో మీరు చదువుకోకూడదండి, మీరు కాలేజీకి పోకూడదు, మీ స్త్రీలు అసలు చదువుకోకూడదు, వాళ్ళు చదువు చెప్పడం ఏంటి? చూసారా మా భావజాలంలోకి వచ్చేసారు అన్నాను. అయ్యో నవ్వుతున్నాడు. అయ్యో మీరు ఎట్టి ఏది చెప్పినా నువ్వు సగం క్రైస్తవుడు అన్నాను. ఆయనకు మైండ్ బ్లాక్. ఏంటండి చెప్పాను. చూసారా? దేవుని రాజ్యం ఆవగింజంతదే, కానీ అది పెరుగుతుంది, నీకు తెలియకుండానే పెరుగుతుంది, విస్తరిస్తుంది, మహావృక్షం అవుతుంది. మీ అమ్మగారికి చదువు చెప్తుంది. అర్థమైందా? ఎలా కట్టాం? నీ రాజు ఎలా కట్టాడు? స్త్రీలకు చదువు, వాళ్ళు రొట్టెలు ఎత్తాలి, వాళ్ళు అన్నం వండాలి అని మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళు షెడ్యూల్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే మగవాళ్ళు, పురుషులు, మనము స్త్రీలను పురుషులను పక్కపక్కను కూర్చోబెట్టి 200 సంవత్సరాల క్రితమే చదువు చెప్పాం. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఆ రాజ్య ప్రభావానికి తట్టుకోలేక, నిజమైన మనుష్యత్వాన్ని చూసి తట్టుకోలేక మతం గిలగిలగిల కొట్టేసుకుంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ అలు పెరగకూడదు. మన విలువలు అలు పెరగకూడదు. లే నిలబడు అనే పాట
మళ్ళీ మళ్ళీ పాడుకోండి. నిలబడాలి, దేవుని రాజ్యం కోసం నిలబడాలి, నీ రాజు కోసం నిలబడాలి. ఆ రాజు నీ ఊరికి రాజు, ఆ రాజు ఈ దేశానికి రాజు. ఇప్పుడు రాజు ఆయనే, తర్వాత రాజు ఆయనే. అప్పుడెప్పుడో వస్తాడు అనుకుంటారు, ఆయన మన మధ్య ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. ఒకరోజు తెర చినుగుతుంది. హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్. బిహోల్డ్ ద కింగ్ ఈజ్ హియర్. వచ్చాను అని చెప్తాడు. తలలోంచుకుంటే ప్రార్థించుకుందాం. మీరు ఆవలించట్లా, అందుకనే ఇక కాలదు, ఇక సరిపోదు. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. కొద్ది నిమిషాలు మనం దేవుని రాజ్యం గురించి ఒక కంపారిటివ్ వేలో చూసాం. ఇంకా చాలా ఉంది. సమయం దొరికినప్పుడు రేపైనా సరే దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ రాజ్యం ఈరోజు ఇక్కడ ఇప్పుడు నీకు అందింది సరే, మరి నీ పొరుగువాడి పరిస్థితి ఏమిటి? నీ ఊళ్ళో ఉండేవాడి పరిస్థితి ఏమిటి? ఇంకా రావాల్సినటువంటి మార్పులు, ఇంకా నువ్వు ఈ దేశ నిర్మాణం చేయాల్సినటువంటి పని చాలా ఉంది, చాలా ఉంది. ఎక్కడ చూసినా రగులుతోంది దేశం. నీ దేశం కోసం నీ ప్రార్థన, నీ దేశం కోసం నీ పాటుపడటం. ఇంకా చాలామంది వైద్యం లేక, విద్య లేక, ప్రభువు తెలియక, ఆత్మీయత తెలియక, ఆధ్యాత్మికత అన్న పేరుతో బాబాల దగ్గరికి వెళ్ళిపోయి, క్రైస్తవ బాబాల గురించి చెప్తున్నాను, నాశనమవుతున్నారు. యువర్ రెస్పాన్సిబిలిటీ మై బ్రదర్, మై సిస్టర్. ఈ రాత్రి కాలం లెట్ మీ రిమైండ్ యూ, ఇది నీ బాధ్యత. ఈ రాజ్య విస్తరణ నీ బాధ్యత. ఈ రాజ్య స్థాపన ఆయన బాధ్యత, స్థాపించాడు. ఈ రాజ్య విస్తరణ ఆయన కడుతూ ఉన్నప్పుడు ఆయనతో కలిసి జతపని వాడే కట్టే బాధ్యత నీది. సంగీత రూపంలో కట్టాలి, సాంకేతిక నిపుణతతో కట్టాలి, వాక్య పరిచర్యతో కట్టాలి, మిషనరీలుగా కట్టాలి, రాజకీయవేత్తలుగా కట్టాలి, విలేకరులుగా కట్టాలి. ప్రతి రంగములో ఈ రాజ్యాన్ని స్థాపించి విస్తరింప చేయగల దేవుని ప్రజలు, దేవుని పౌరులు, దేవుని రాజ్య పౌరులు లేవాలి. ఆ విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లు ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, మీరు మా మధ్యలో ఉండి మాతో మాట్లాడి మాకు కొన్ని విషయాలు తెలియజేసి, తద్వారా ప్రభు మా జీవితాలలో ఒక మార్పు, మా జీవితాలలో ఒక సవాలు, ఆ సవాలుతో ప్రభు మేము మీ కొరకు మరింత బలము కలిగి బ్రతకటానికి సహాయం చెయ్యమని, మాకు సవాలునివ్వమని, ఆ సవాలుతో మమ్మల్ని ప్రభు పురికొల్పమని చిన్ని ప్రార్థనను మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.